కష్టం ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాటల్లో కూడా నిజాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం కూడా ఏమంటారు కదా, ఒడ్డున నిలబడి చూస్తే ఏముంటుందిరా, నీళ్ళలోకి దిగితే తెలుస్తుంది కదరా, ఈత కొడితే తెలుస్తుంది కదరా అన్నట్టు ఉంటుంది కదా, ఏదో సామెత ఒకటి ఉంటుంది. ఇది కూడా అంతే వాస్తవానికి. అంటే బయట ఉండి మనం 100 రకాలుగా అంటూ ఉంటాం, కానీ ఆ కష్టం ఆ బాధ ఉండొచ్చు. బట్ ఒకటి రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, ఈ బాధలను ఎదుర్కోకపోతే ఆ పదవిని వదిలేయండి, ఈ మేనేజ్మెంట్లు చేయలేకపోతే ఆ పదవిని వదిలేయండి, ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోండి. నాట్ ఓన్లీ కేసీఆర్, ఇక్కడ మనం ఏమైపోతుందంటే మనది ఈ రాష్ట్రం, మనం ఈ రాష్ట్ర బిడ్డలం కనుక మన కేసీఆర్ తెలుసు, 10 ఏళ్ళు మనం కేసీఆర్కు టైం ఇచ్చినాం, పాలిచ్చిండు కనుక మన ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక మనకు ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ మాత్రమే అర్థమవుతుంది. ఈయన ఏం చెప్తుండో మనం అదే నిజమని భావిస్తాం. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆంధ్రాలో ఇంతకు మించిన డెవలప్మెంట్ లేదు, ఆంధ్రాలో ఇంతకు మించిన డెవలప్మెంట్ లేదు. వాళ్ళకి ఇంతవరకు ఒక రాజధాని బిల్ట్ అవ్వలేదు, మనలాంటి కంపెనీలు పెట్టుబడులు అవ్వలేదు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఎంత కాదన్నా 10 లక్షల కోట్ల అప్పని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్ 8, 9 అరౌండ్ ఎంతైనా అయ్యుండొచ్చు, బట్ రౌండ్ ఫిగర్ చేసి 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్ల అప్పని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ రాష్ట్రం కంటే ఎక్కువ అప్పు అక్కడ జరిగింది కదా. మరి చంద్రబాబు ఎందుకు మొత్తం అప్పులు అని చెప్పేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా తీసుకుపోకుండా ఉండిపోతా ఉండా, ఎవరికి బోనస్లు ఇవ్వకుండా ఉండిపోతా ఉండా, పెన్షన్లు ఇవ్వకుండా ఉండిపోతా ఉండా. నాట్ ఓన్లీ చంద్రబాబు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మొత్తం ఎంటైర్ కంట్రీలో ప్రతి రాష్ట్రంలో ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు అప్పులు చేస్తూ ఉన్నారు. తెలంగాణకు మించిన అప్పులు 15-16 లక్షల కోట్ల అప్పులు చేసిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. బట్ రైతాంగంలో మనకంతే గొప్పగా సక్సీడ్ అయిన రాష్ట్రాలు లేవు. ఐటీ సెక్టార్లో మనలాగా ముందుకు దూసుకుపోతున్న రాష్ట్రాలు లేవు. సరే, బెంగళూరుకు ఆల్రెడీ పునాది పడ్డది, అక్కడ నాంది పడ్డది, బెంగళూరు పోతా ఉంది. బట్ అప్పుడే ఏర్పడిన ఒక రాష్ట్రం 10 ఏళ్లలో ఇంత, అంటే ఒక చిన్న పిల్ల రాష్ట్రం ఇవాళ ఒక తల్లి రాష్ట్రం స్థాయికి ఎదగడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ లేని విధంగా రైతు బంధు, ఇంటింటికి నీళ్లు, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో అవి ఏర్పాట్లు వెసులుబాట్లు జరిగినాయి. మరి అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రాల్లాగానే అప్పు చేసింది, మన రాష్ట్రానికి మించిన అప్పులు కూడా చేసినాయి. మరి అయినా కూడా ఆ రాష్ట్రాలు ఏమో మన రాష్ట్రం కంటే గొప్ప అభివృద్ధి చెందలేదు. మళ్ళీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రులు ఎవరైనా వస్తే, కొత్త పార్టీలు వస్తే వాళ్ళు మీలాగా అప్పులు చేసేది గతమోడని చెప్పి తప్పించుకోవట్లేదు. అప్పులు బరాబర్ అవుతాయి, అప్పులు అవుతాయి. ఆదాయాన్ని పెంచాలి, అప్పులు కట్టాలి, ప్రజల్ని మేనేజ్ చేయాలి. ప్రజలు పన్నులు కడుతూ ఉన్నారు, దీన్ని అంత మేనేజ్ చేసి రాష్ట్రాన్ని ముందుకు నడపాలి. ఇవన్నీ మీరు చేస్తారనే కదా మీకు పదవి ఇచ్చింది. సింపుల్గా అంటే చాలా సింపుల్గా మీకు కష్టం ఉండొచ్చు, మొదటనే చెప్పిన మీకు కష్టం ఉంటుందని. బట్ సింపుల్గా ఆ కష్టాన్ని ఏమంటా ఉన్నారంటే, పోత ఆయనే పోయేటోడు రిటైర్మెంట్ను పెంచిపోయిండు 3 ఏళ్ళు, ఆయనగా బోనసులు తప్పించుకుంటూ, బాధలు తప్పించుకుంటూ వెళ్ళిపోయిండు అంటే బరాబర్ అయి ఉండొచ్చు, ఉద్దేశం అదే అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నువ్వు మేనేజ్ ఎట్లా చేస్తావు అనేది ఇంపార్టెంట్. కానీ నువ్వు ఆయన పేరు చెప్పి ఎట్లా తప్పించుకుంటావని నిన్ను ఎవడెక్కియలేడా. ఆయన పేరు చెప్పి నువ్వు తప్పించుకో, ఇది ఫింక్షన్ల గురించి మాట్లాడుతూ ఉండు సార్, ఒకసారి చూడండి. అంటే ఎమోషనల్గా ఏదో, అంటే ఇప్పుడు పేదల పింఛన్లు ఆపేసి మనం బోనస్లు తీసుకుందామా అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు పేదల పింఛన్లు కట్టేందుకు ఇక్కడ బోనస్లు అది చేయాలి? ఒకవేళ వీళ్ళకు బోనస్ ఇవ్వాలంటే పేదల పింఛన్ ఆగిపోవాలనే ఉంది, ఇంకో రూపకంగా ఏర్పాటు చేయి.